తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే 13/3/2026 మనకైతే ఈరోజు యాసంగి పంట సంబంధించి రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేసినట్టు ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇవ్వడం అయితే జరిగిందనమాట. చాలా అంటే చాలా రోజులుగా రైతులు అయితే ఎదురు చూస్తున్నారనమాట ఈ న్యూస్ కోసం. మీ అందరికైతే ఆ శుభవార్త అయితే రానే వచ్చిందనమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీ అందరికీ రైతు భరోసా గురించి అయితే ప్రభుత్వం అయితే క్లియర్గా చాలా అంటే చాలా స్పష్టంగా మనకైతే ఈ రోజు అయితే చెప్పడం అయితే జరిగింది. రైతులందరూ కూడా చాలా వరకు అయితే ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి చాలా రోజుల తర్వాత ఒక గుడ్ న్యూస్ వచ్చిందని చెప్పేసి మీ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి మొత్తం ఎంతమంది జిల్లాల్లో ఉన్న రైతులకు డబ్బులు పడుతున్నాయి, ఈరోజు ఎన్ని ఎకరాల వరకు పడుతున్నాయి, మొత్తం క్లియర్గా మీ అందరికీ ఈ వీడియోలో నేనైతే మీ అందరి డౌట్స్ అయితే నేను క్లియర్ చేయబోతున్నాను అనమాట. మీరు చేయవలసిన ఏం లేదు, ఇప్పటి వరకు మీకు రైతు భరోసా డబ్బులు మీ ఖాతాల్లో పడ్డాయా లేవా అని చెప్పేసి తప్పకుండా ఒకసారి అయితే వీడియో కింద కామెంట్ చేయండి. ఒకవేళ పడకపోతే మీది ఏ జిల్లా, మీ పేరు మీద ఎన్ని ఎకరాల వరకు పొలం ఉందని చెప్పి మీరు కింద కామెంట్ చేస్తే మీకు డబ్బులు ఎందుకు పడలేదు, ఎప్పుడు పడతాయని చెప్పేసి నేను క్లియర్గా స్పష్టత ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ నెలల్లోనే రైతు భరోసా అని చెప్పేసి మనకైతే ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. రైతు భరోసా నిధులు విడుదల కోసం అయితే ఎదురు చూస్తున్న అన్నదాతలకైతే మంత్రి అయితే మనకైతే శుభవార్త చెప్పారు. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, మనం చాలా రోజుల నుంచి రైతులు అయితే ఎదురు చూస్తున్నారనమాట రైతు భరోసా కోసం అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ నెల నుంచే రైతు భరోసా పంపిణీ చేయనున్నట్టయితే చెప్తున్నారని చెప్పేసి వ్యవసాయ మార్కెట్ కమిటీ అయితే ప్రమాణ స్వీకారం అయితే కార్యదర్శిలో వెల్లడించింది. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, మనకైతే ఇక్కడ ఏవైతే అమౌంట్ ఉన్నాయో ఆ అమౌంట్ సందర్భించి మనకైతే ఇక్కడ ఏదైతే రైతు భరోసా పంపిణీ చేయాలి అని చెప్పేసి మనకైతే వ్యవసాయ మార్కెట్ కమిటీలో అయితే ప్రామాణిక స్వీకారం అయితే కార్యక్రమం అయితే జరిగింది అని చెప్పేసి అయితే మనకైతే చెప్తున్నారనమాట. మొత్తం రైతులకు వచ్చేసి అయితే మనకైతే 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో అయితే చేయనున్నారు అని చెప్పేసి అయితే మనకైతే క్లియర్గా అయితే చెప్తున్నారనమాట. మొత్తం మనకైతే 9,000 కోట్లు అయితే రైతులకైతే విడుదల అవుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. అలానే ఇక్కడ చూసుకోవచ్చు, రైతులకైతే ఇక్కడ చూడొచ్చు మార్చిలో వచ్చేసి 4,500 కోట్లు అయితే వస్తాయని చెప్పేసి చెప్తున్నారు. మిగతా 4,500 వచ్చేసి అయితే మనకి వచ్చే వారం అంటే వచ్చే నెలలో మనకు ఇక్కడ ఏదైతే ఉందో మనకి ఇప్పుడు ఈ మార్చిలో వచ్చేసి అయితే 4,500 కోట్లు విడుదల చేస్తున్నారు. మనకి ఏప్రిల్ వచ్చేసి 4,500 కోట్లు అయితే విడుదల చేస్తున్నారు. అంటే దాదాపుగా వచ్చేసి ఇక్కడ రైతులందరికీ 5 ఎకరాల లోపు 2 ఎకరాల లోపు ఉన్న వాళ్ళందరికైతే మనకి ఈ మార్చిలోనే క్లియర్ అవుతుందన్నమాట. ఆల్రెడీ రేపటి నుంచి పంపిణీ అనేది కూడా స్టార్ట్ చేస్తున్నట్టయితే క్లియర్గా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు మనకి. ఇక్కడ రేపు ఎల్లుండి ఆ తర్వాత నుంచి మీ అందరికైతే ఫస్ట్ అరెకరం నుంచి మొదలు పెడతారు. 10 గుంటలు అరెకరం ఇలా కింది వారికి వస్తాయి ఫస్ట్ డబ్బులు. తర్వాత ఎకరం వారికి మొదలు పెడతారు. విలేజ్లో ప్రతి జిల్లాలో అలా మొదలుపెట్టిన తర్వాత 2 ఎకరాలకు వస్తారు. తర్వాత 3 ఎకరాలకు వస్తారు. అలా 4, 5 అలా జిల్లాల వారీగా 1 by 1 అందరికైతే విడుదల చేస్తూ వస్తుంటారన్నమాట. ఇలా అమౌంట్ విడుదల చేసిన తర్వాత మీ అందరికైతే ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఇక్కడ గతంలో మనకైతే అమౌంట్ అయితే ఎలా ఇచ్చేదంటే మనకి 2 సీజన్ డబ్బులు అయితే ఇచ్చేదన్నమాట ప్రభుత్వం. కానీ ఈసారి నుంచి ఏమని చెప్తున్నారంటే ఇటు యాసంగి సీజన్ వానాంగ సీజన్ డబ్బులు కలిపైతే మాకైతే మొత్తం ఒకేసారి అయితే ఇస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి అమౌంట్ విషయంలో క్లారిటీ ఏంటిదంటే ఇక్కడ 2 సీజన్ డబ్బులు ఒకేసారి ఇవ్వడం వల్ల ఎవరు కూడా రైతులైతే నష్టపోరు అని చెప్పేసి దాన్ని దృష్టిలో ఉంచుకొని మనకి ప్రభుత్వం అయితే ఇలాంటి నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. అందరికీ అమౌంట్ వచ్చే ముందు ఇలాంటి మెసేజ్లు అయితే వస్తాయి, చూసుకోండి. మీకు అక్కడ అమౌంట్ ఎంత, అలానే మీ ఖాతాలో ఎంత అమౌంట్ పడ్డది, ఇక్కడ మీ ఖాతా నెంబర్ ఏంటిది మొత్తం మీకు ఇక్కడ క్లియర్గా మీకు ఈ యొక్క మెసేజ్లోనే ఉంటుందన్నమాట. చూసుకోండి. ఈ మెసేజ్లో చూసిన తర్వాత మీరు అక్కడ ఉన్న ఖాతా నెంబర్ ఏదైతే ఖాతా నెంబర్ ఉందో ఆ ఖాతా నెంబర్లో అయితే మీ అమౌంట్ అయితే చెక్ చేసుకోండి. ఓకేనా? ఇంకా అమౌంట్ గురించి మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా నాకైతే వీడియో కింద అయితే కామెంట్ చేయండి. అలానే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కేవలం ప్రభుత్వం సాగు భూములకు మాత్రమే డబ్బులు అయితే ఇస్తుందన్నమాట. గుర్తుంచుకోండి. ఇక్కడ మీ భూములు కనుక సాగు భూములు అయితే మాత్రం తప్పకుండా మీ ఖాతాలో అమౌంట్ అయితే పడుతుంది. ఒకవేళ మీ భూములు కనుక సాగు భూములు కాకపోతే మాత్రం మీ ఖాతాలో డబ్బులు అనేవి అయితే ప్రభుత్వం అయితే జమ చేయదనమాట. ఇది ఒకటి మీరైతే గమనించుకోండి. ఇంకా అమౌంట్ గురించి మీకు ఇంకొక స్వచ్ఛత ఏమి ఇవ్వాలంటే ఇప్పటివరకు జిల్లాల వారీగా మొత్తం అమౌంట్ ఎంత విడుదలైంది, అలానే రైతులకు ఎంత నిధులు వచ్చాయి, అందులో లబ్ధిదారుల వివరాలతో సహా మీరు మొత్తం క్లియర్గా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం రైతులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎంత మొత్తం అమౌంట్ వచ్చింది, ఇలా క్లియర్గా మనకైతే కరీంనగర్ జిల్లాలో మనకి ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంత మొత్తం అమౌంట్ వచ్చింది, రేపు రిలీజ్ అయిన తర్వాత కూడా మనకి ఇలా ఒక అప్డేట్ కూడా ఇస్తారనమాట. మొత్తం ఎన్ని జిల్లాలకు పడ్డది, అందులో ఎంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళకి ఎంత మొత్తం అందజేసాం అమౌంట్ అని చెప్పేసి క్లియర్గా స్పష్టంగా అయితే ఇస్తారనమాట ప్రభుత్వం అయితే. ఇక్కడ వ్యవసాయ రైతులకు వచ్చేసి అయితే ఎకరానికి 15,000 చొప్పున అయితే విడుదల చేస్తుంది ప్రభుత్వం. ఇక్కడ కౌలు రైతులకు వచ్చేసి 12,000 చొప్పున ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది. అలానే వరి పంటకు వచ్చేసి 500 రూపాయలు బోనస్ డబ్బులు అనమాట. గుర్తుంచుకోండి, మీరు కనుక వరి పంట వేస్తే 500 రూపాయలు బోనస్ వస్తాయి. వ్యవసాయ కూలీలు అయితే మాత్రం మీకు 12,000 వస్తాయి. అలానే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, కౌలు రైతులు అయితే మాత్రం మీకు ఎకరానికి 15,000 చొప్పున ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది. ఇది రైతు
రైతు భరోసా గురించి ఇంకా మరిన్ని అప్డేట్స్ నేను అందిస్తూనే ఉంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొనివ్వండి. ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా సరే తప్పకుండా వీడియోని అయితే షేర్ చేయండి. అలానే కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అందరైతే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి.